నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. సభ హిట్, ప్రసంగం ఫట్, దిశానిర్దేశం లేని పవన్ స్పీచ్. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆకట్టుకోలేకపోయిందా? పొంతన లేని అతుకుల బొంత సినిమాలా సాగిందా? పవన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చెయ్యలేకపోయారా? ఆత్మస్తుతి పరనిందలకే పరిమితమైన పవన్ పార్టీ కేడర్లో స్ఫూర్తిని నింపలేకపోయారా? ఒక ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తరపున ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వలేకపోయారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఎస్ అనే సమాధానమే జనసేన శ్రేణుల నుంచి వినబడుతోంది. జనసేన పార్టీ ప్రారంభించి 11 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో జయకేతనం పేరిట పిఠాపురంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభ పోటెత్తిన జనంతో సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే రాజకీయ పరిశీలకులను, పార్టీ అభిమానుల్ని పవన్ కళ్యాణ్ ప్రసంగం నిరుత్సాహపరిచింది. ఈ 11 ఏళ్లలో ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్న పవన్ పార్టీని అధికారంలో పాలు పంచుకునే స్థాయికి తీసుకొచ్చారు. ఈ తరుణంలో జరిగే చారిత్రకమైన పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ పార్టీకి దిశానిర్దేశం చేస్తారని అంతా భావించారు. రాబోయే రోజుల్లో పార్టీని ఎలా విస్తరించాలి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న ఆయన ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఎలా స్పందిస్తారు అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం లభించలేదు. సుమారు గంటంపావు పాటు సాగిన ఆయన ప్రసంగం మాసాంతం గందరగోళంగా అనిపించింది. ఒక సినిమాకు సంబంధించిన సీన్లను వేర్వేరు సందర్భాల్లో షూట్ చేసి సరిగ్గా అతకుండా ఆ సినిమాను జనాల్లో వదిలేస్తే ఎలా ఉంటుందో సరిగ్గా పవన్ ప్రసంగం అలా సాగింది. ఎన్నో అంశాలను ప్రస్తావించిన ఆయన దేనిపైన కూడా సరైన స్పష్టత లేకుండా, లింకులు లేకుండా మాట్లాడేశారు. ఒక ప్రాంతీయ పార్టీగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో తాము వాటికి చూపించబోయే పరిష్కారాలు వివరించకుండా జాతీయ సమస్యలను ఆయన ప్రస్తావించడం జనానికి ఏమాత్రం నచ్చలేదు. తన పరిధిలో లేని త్రిభాషా సూత్రం, డీలిమిటేషన్ పై లెక్చర్ ఇచ్చారు. హిందీ, తమిళ్, కన్నడ, మరాఠా భాషల్లో కొద్దిసేపు మాట్లాడడం, ప్రముఖ కవుల కవితలను వల్లించడం ఆయన ప్రసంగంలో సరిగా అతకలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై చేసిన పరోక్ష విమర్శలది అదే తీరుగా సాగింది. ఇదంతా బీజేపీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పవన్ పడిన తాపత్రయంగానే ఉందన్న విమర్శలు వినిపించాయి. ఇక తన బాల్యం గురించి, తమ అన్నదమ్ముల అనుబంధం, తన తండ్రి తొలినాళ్లలో కమ్యూనిస్టుగా ఉన్న ఆ తర్వాత ఇంట్లో రామనామ జపం జరిగిన తీరు, ఇదంతా కూడా ఆయన వివరించారు. అదే తీరులో తాను కూడా చెగువేరాను కీర్తించి కమ్యూనిస్ట్ పార్టీలతో సహవాసం చేసి ఇప్పుడు సనాతనీగా మారి భారతీయ జనతా పార్టీ పంచన చేరాను అని అర్థం వచ్చేలా మాట్లాడారు. తాను లెఫ్ట్ నుంచి రైట్కు, రైట్ నుంచి సెంటర్కు మారానంటూ ఒక ఆంగ్ల పత్రిక చేసిన విమర్శను తిప్పి కొట్టడానికి చాలా సమయం వెచ్చించారు. జనానికి ఏమాత్రం ఆసక్తి కలిగించిన ఇలాంటి విషయాలే ఆయన ప్రసంగంలో ఎక్కువగా ఉన్నాయి. జనసేన పార్టీ ప్రస్తుతం 2 ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలతో అధికారంలో భాగస్వామ్యం వహిస్తోంది. అయితే వీరిలో చాలామంది ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్లే. అంటే పార్టీలో ఇప్పటికీ వివిధ దశల్లో నాయకత్వం ఎదగనే లేదు. ఆ కారణంగానే గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి వచ్చిన వారికి, వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయించిన వారికి పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించారు. భవిష్యత్తులోనైనా 175 నియోజకవర్గాల్లో పార్టీని బలపరచడం, స్థానిక నాయకత్వాన్ని తీర్చిదిద్దడం వంటి వాటిపై జనసేన దృష్టి సారించారు. 15 ఏళ్ల పాటు టీడీపీతో పొత్తులో ఉంటానడం, గవర్నమెంట్లో జూనియర్ పార్ట్నర్గా ఉండడమే కాకుండా తాను సొంతంగా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయాలని, ఆయన సీఎం కావాలని పార్టీ శ్రేణులు బలంగా కోరుకుంటున్నాయి. దీనికి సంబంధించి సూచనప్రాయంగా ఆయన తన ప్రసంగంలో ఎటువంటి ప్రస్తావన చేయలేదు. పార్టీ నిర్మాణానికి, దాని పటిష్టతకు సంబంధించి ఒక్క ముక్క కూడా ఆయన మాట్లాడలేదు. జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ఆ రోజు ఉదయమే టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన కూడా ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పలేదు సరికదా, 40 ఏళ్ల పార్టీని తానే నిలబెట్టాను అని చెప్పడం టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా వాటిని కనీసం పవన్ ప్రస్తావించలేదు. వివిధ పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు రాక విద్యార్థులు, ఉద్యోగ ప్రకటనలు రాక నిరుద్యోగ భృతి లభించక నిరుద్యోగులు, నెల నెలా ఇస్తానన్న 1500 రూపాయలు, ఉచిత బస్ ప్రయాణం గురించి మహిళలు ఎదురు చూస్తూ ఉంటే వాటి అమలు గురించి ఉప ముఖ్యమంత్రిగా పవన్ ప్రస్తావించలేదు. అటు పార్టీ పటిష్టత గురించి, ఇటు ప్రజా సమస్యల గురించి కనీస ప్రస్తావన లేకుండా ఈ ప్రసంగం ఆద్యంతం కొనసాగింది. కొనసాగడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఇటువంటి చారిత్రకమైన సభకు పార్టీ అధినేత ప్రసంగించే అంశాలపై ఎంతో కసరత్తు జరుగుతుంది. ప్రసంగ పాఠాన్ని ఎన్నో వడబోతల అనంతరం
ఫైనల్గా ఓకే చేస్తారు. ఇటువంటి జాగ్రత్తలు ఏవి తీసుకోకుండానే పవన్ ప్రసంగం తయారు చేశారా, లేక కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా కిచిడీ ప్రసంగాన్ని తయారు చేశారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. బీజేపీకి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు, టీడీపీకి వ్యతిరేకంగా ఒక తీవ్రమైన విమర్శ. ఏదో యాథాలాపంగా అన్నారా అంటే ఆయన ప్రసంగం మొత్తం చూసి చదివారు. అంటే కావాలని ప్రసంగాన్ని ఇలాగే తయారు చేశారా, ఎందుకిలా అనే సందేహాలు కూడా పార్టీ అభిమానులనే కాకుండా రాజకీయ పండితులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా పవన్ ప్రసంగాలు ఒక ఆర్డర్లో ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా ఉండవు. ఏవేవో అంశాలను ఆయన అలా టచ్ చేస్తూ పోతూ ఉంటారు అంతే. దీనికి ఆయన గతంలో చేసిన పలు ప్రసంగాలను ఉదాహరణగా చెప్పవచ్చు. పిఠాపురం సభ కూడా ఆ కోవలోనే సాగింది. అంటే ఓ సినిమా రిలీజ్ చేసినట్టుగా ఆయన గతంలో చేసిన ప్రసంగాన్ని మళ్ళీ విన్నట్టయింది. అంటే ఒక ఫీల్ లేదు, పాడు లేదు, సభ హిట్, ప్రసంగం ఫట్టు అన్నమాట.